అండి, మేము ఇప్పుడైతే విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తున్నాము. ఈరోజు మా మావయ్యది మా అక్కది 25th యానివర్సరీ. మేము అసలు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాల్సింది అసలు, కానీ చిన్న పని ఉండడం వల్ల మేము అక్కడ విజయవాడలో స్టార్ట్ అయ్యేసరికి 10 దాటేసింది. ఇప్పుడు మాకు ఈ రూట్ కూడా ఏంటంటే ఒక్కసారి వచ్చాము, మేము ఇది సెకండ్ టైం వెళ్తున్నాము. ఎలా వెళ్తాము ఇంటికి ఏ టైం, అసలు మేము 12కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. ఇప్పుడే చూసారా టైము 12:05 అయింది. నాకు తెలిసి మేము ఒక 2-3కి వెళ్తాం. మేము ఇంకా ఒక 150-160 కిలోమీటర్స్ ఉన్నాం. మేము ఇప్పుడే మైలవరం అయితే దాటాం. మేము ఇక్కడ నుంచి చూడాలి ఎలా వెళ్తాం మేము. ఎలా ఉందండి ఇప్పుడు ఈ రూట్లో ఈ టైంలో జర్నీ? బాగా మంచు ఏం అర్థం కావట్లేదా? అయ్యి నీకెలా ఉంది నైట్ టైం జర్నీ? అయ్యి అసలు ఇది ఉందంటే అండి వ్యాటే వినట్లేదు. అసలు ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుంటుంది, నేను సాంగ్స్ వింటున్నా, నీకు అసలు కార్లోనే లేననుకుంటుంది. ఇక్కడ దించేద్దామా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒకదే నడుచుకుని వచ్చేస్తుంది, బై వాక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే తిరువురు వచ్చామండి, టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. అయ్యి ఎలా ఫీల్ అవుతున్నావు? అయ్యి ఎలా ఫీల్ అవుతున్నావు నైట్ జర్నీ? ఎలాగ ఫీల్ అవట్లేదు. దించే పాప ఇక్కడ దించే నడుచుకుని వస్తుంది ఫ్రెండ్స్. మీకు రేపు వద్దని చెప్తుంది, ఎలా వద్దు దించేద్దామా? దిగిపోతావా? షైగా ఫీల్ అవుతుందంట మాట్లాడడానికి. మార్నింగ్ ఎన్ని డైలాగ్స్ చెప్పింది, ఇప్పుడేమో ఒక వ్లాగ్ చేద్దాము, అలాగే ఎవరికైనా సర్ప్రైజ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పింది. ఇప్పుడు వచ్చేసరికి ఇలా మాట్లాడుతుంది. అండి ఇప్పుడు టైం అయితే 2:30 దాటింది. ఇప్పుడే మేము ఖమ్మం ఎంటర్ అయ్యాము. ఎలా చేసారు ఖమ్మం? హాయ్ అండి, ఇప్పుడే మేమైతే కొత్తగూడెం వచ్చాము. 2:30 అవుతుంది టైము. ఎక్కడైనా టీ షాపులు ఉన్నాయేమో అని చూస్తున్నాం. అసలు అది మేము అనుకుంటే మార్నింగ్ బయలుదేరి ఉన్నా బాగుంది అనిపిస్తుంది నైట్ కన్నా. ఎందుకంటే తెలిసిన రూట్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు హైవే మీద. ఇది ఎక్కడ టర్నింగ్స్ ఉన్నాయి ఏంటి ఉన్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు మనకు తెలియని రూట్ అయితే. అసలు ఎక్కడ ఒక చోట కూడా టీ షాప్ లేదట్టుకుంటా నాకు తెలిసి. ఇంక ఈ బ్రిడ్జ్ దాకా వెళ్తేస్తే ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా పాలవంచి అనుకుంటా. చూడాలి ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడైనా ఉందేమో. మేము ఏం చేస్తాము, ఇంటికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకుందాం అనుకున్నాం. ఫ్లవర్స్ కూడా ఎక్కడ తీసుకోలేకపోయాము. డెకరేషన్ చేద్దాం అనుకున్నాం, మరి చూడాలి ఏం చేస్తాము. హాయ్ అండి, ఇప్పుడైతే మేము వచ్చేసాం. ఇంకొక 15-16 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం. ఇక్కడ కొంచెం స్లోగా వెళ్ళాలి. మార్నింగ్ టైం అయితే కోతులు ఉంటాయి, ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా ఇక్కడ, అందుకని కొంచెం స్లోగా నిదానంగా ఆగి వెళ్ళాలి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అంటే కొంచెం చెప్తారన్నమాట, సడన్గా వెహికల్ దగ్గరికి ఏదో ఒకటి వచ్చేస్తుంది అని చెప్పేసి, అందుకని స్లోగా వెళ్తున్నాయి వెహికల్ కూడా ఇక్కడ నుంచి. కొంచెం ఒక 10 కిలోమీటర్స్ నాకు తెలిసి ఇలాగే ఉంటుంది, సిగ్నల్ కూడా ఉండదు. ఏదైనా ఎమర్జెన్సీ అన్నా కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్. ఇదిగోండి మనకు 27 చూపిస్తుంది, మనకు 27 కిలోమీటర్స్ వెళ్తున్నాం నిదానంగా. అదిగోండి వెహికల్స్ కూడా స్లోగా వస్తున్నాయి అన్నీ 1 by 1. ఇంకా వెళ్ళాలి. వెళ్ళి మేము మార్నింగ్ అయిపోతుంది, మిడ్నైట్లో సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ అవుతుంది. చూడాలి మరి ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి జర్నీ. చూడండి అసలు ఎలా ఉందంటే, ఫస్ట్ టైం ఇలా నైట్ టైము రావడము. వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ రూట్లో, వెహికల్స్ కూడా. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా రూట్? ఈ 10 కిలోమీటర్స్ బయట పడితే చాలా అనిపిస్తుంది కదా? అవును. అయ్యి నీకు నీకెలా అనిపిస్తుంది రూట్లో? వెనక నాయనమ్మ తోడొస్తుంది కదా నీకు, అదిగా బాగా అనిపిస్తుంది. అసలు భయం భక్తి లేకుండా పోయింది నీకు. అసలు చూడండి ఎలా ఉందో.
సినిమాల్లో చూపిస్తారు కదా ఒంటరిగా వెళ్తూ రూట్లో దెయ్యాల దిబ్బలాగా అలా ఉంది. మామూలుగా లేదు ఈ రూట్ మాత్రం అసలు. ఎందుకంటే వెహికల్స్ ఏమి కనీసం వెనక వచ్చేది తప్పితే ముందు ఎక్కడో కనిపిస్తుందేమో కనిపించదు వెహికల్ కూడా. ఇది మనుగూరు రూట్. అటు మనం ఇందాక కట్ అయింది, అటు భద్రాచలం వెళ్తుంది. ఇది మనుగూరు రూట్. భద్రాచలం వెళ్ళకుండా ఇక్కడ సారపాక దగ్గర నుంచి కట్ అవుతుంది. ఇటు లోపలికైతే మీకు చూపించలేను కానీ అటు వాళ్ళైతే ఇంచుమించు 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలంట. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే వెహికల్స్ ఏమి వెళ్ళవంట, బైక్స్ కూడా వెళ్ళవంట కనీసం. బాబాయ్ ఇప్పుడైతే వెళ్తున్నాం, చూడాలి మరి. ఇలాంటి రోడ్లో మీరు ఎంతమంది ఇల్లు ఉంటారు? ఇలా ఈ రోడ్లో, ఈ రోడ్డు అని కాదు, ఇలాంటి రోడ్డు అసలు ఒక్క మనిషి కూడా లేదు. ఏదైనా హెల్ప్ అని అడగడానికి కూడా ఒకరు ఉండరు. ఇలాంటి రోడ్డుల్లో వెళ్ళేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా సింగిల్గా మాత్రం వెళ్ళకండి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి, అన్నీ చెక్ చేసుకొని సేఫ్గా. అదిగోండి ఇప్పుడు ఒక వెహికల్ ఎదురొస్తుంది, ఇంకా అంత తప్పితే దాని వెనక వెహికల్ లేదనుకున్నా. చుట్టూ ఊర్లు కూడా ఏం లేవు, మొత్తం అడవిలాగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. మళ్ళీ బంపర్ ఆఫర్ ఏంటండి ఏదైనా ఫోన్ చేయాలంటే. ఎప్పుడైనా సరదాగా అంటుండదండి ఫోన్ సిగ్నల్ లేని ఊర్లోకి వెళ్ళాలండి. ఇప్పుడు తెలుస్తుంది సిగ్నల్ వాల్యూ. అదిగోండి ఏమి ఒక్క వెహికల్ కూడా. ఇది దాటిపోయే వరకు టెన్షనే. చూసారుగా రోడ్లు కూడా ఎలా ఉన్నాయో. మాకున్నదంతా అయితే ఇలా అరేంజ్మెంట్ చేయగలిగాం. ఏ ఫ్లవర్స్ లేవు. ఇప్పుడు టైం వచ్చేది 2:35. ఇప్పుడు ఎట్లా పోతున్నాము, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అయితే నాకు డెకరేట్ చేయగలిగాం. హ్యాపీ బర్త్డే కానీ అయిపోయింది. డిసెంబర్లో బర్త్డేకి మార్చిలో బర్త్డే చేసుకుంటున్నావా? బిలేటెడ్ బర్త్డే. అంతేలే, పెళ్ళి అయితే మళ్ళీ పుట్టినట్టే కదా, అందుకని ఇప్పుడు బర్త్డే చేసుకుంటుంది ఈరోజు. పొద్దున పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు పుట్టావు. నేనే నీకు పెట్టలాగు. మధ్యాహ్నం మీరు రాలేదు, వచ్చుంటే 2 కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ, బర్త్డే కదా, సారీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. చిన్న ఒక చాలా ఈ క్రీమ్ బాగుంది, మధ్య ఉంది. పని అదుకొని కేక్ పెడుతుంది మీ పెద్దక్క. ఇది బాగుంది కదా, అభిమానం అనేది మనసులో ఉండాలి. బాగుంది ఇది క్రీము.